వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. హోప్ మీరు అందరూ నా లాస్ట్ గోకర్ణ 2 days వ్లాగ్స్ చూసారనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసి గోకర్ణ డే 3. సో మేము ఈరోజు మురుడేశ్వర ప్లాన్ చేసుకున్నాము. సో గోకర్ణలోనే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని అరౌండ్ 11:30కి మురుడేశ్వరకి స్టార్ట్ అవుదామని. సో మనకి గోకర్ణ టు మురుడేశ్వర వెళ్ళడానికి జస్ట్ ఒక 1.5 hours పడుతుంది అంతే. సో ఇంకా ముందుగా వెళ్ళి అక్కడ ఏం చేద్దామని చెప్పి ఇంకా మేము ఆల్రెడీ స్టే చేస్తున్నాం కదా, అక్కడే ఉండి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గోకర్ణలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఇక రాధిక నేనైతే ట్విన్నింగ్ చేస్తున్నాం అనమాట. సేమ్ టాప్స్ తీసుకున్నాము. ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఫన్గా అనిపిస్తాయి కదా. సో ఇంకా మేము గోకర్ణలోనే అలా ఎక్స్ప్లోర్ చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ కార్ రెంట్కి తీసుకున్నాము. జస్ట్ వాళ్ళు మనల్ని గోకర్ణ టు మురుడేశ్వర డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మాకు దానికి అరౌండ్ 3,500 ఛార్జ్ చేశారు. సో ఎలాగో 3 families ఉన్నాం కదా అని ఆ కార్ తీసుకొని ఇంకా డైరెక్ట్ మనకి బస్సు సర్వీసెస్ కూడా ఉంటాయి, ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి, బట్ మేమైతే కార్ ఆప్షన్ తీసుకున్నాము. ఇంకా అరౌండ్ 1:30, 2 o'clock ఏమో రీచ్ అయ్యాము. సో ఇంకా అక్కడ దిగుతానే హోటల్ కనిపిస్తే ఇంక అందరం లంచ్ తింటున్నాము. సో వెజ్ థాలీ అయితే తీసుకున్నాం. సో లంచ్ అంతగా మా వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఇంకా ఆల్రెడీ టైం కూడా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వెజ్ థాలీ అయితే తీసేసుకున్నాము. పిల్లలందరూ బాగా టైర్డ్ అయిపోయారనమాట. 1.5 hourకే కార్లో బాగా నిద్రపోయారు కానీ టైర్డ్ ఫేసెస్ వచ్చేసాయి. సో ఇంకా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ రూమ్ ఏదన్నా తీసుకుందాం. ఎందుకంటే ఓన్లీ మనం ఉంటే ఎలా మేనేజ్ చేయొచ్చు, కానీ పిల్లలు ఉన్నప్పుడు రూమ్ లేకపోతే కష్టం. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి ఇంకా అక్కడ దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాము. సో అందరం ఆడికెళ్ళి కాసేపు మాట్లాడుకొని అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. సో మేము టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక రూమ్ తీసుకున్నాము. సో అందుకని ఈవినింగ్ 5 o'clock ఏమో రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఫ్రెష్ అప్ అయ్యి అందరం బై వాక్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బాగుంది. గోపురం నేను ఇన్ని రోజులు ఇలా టీవీలో ఇలా మొబైల్లో చూస్తున్నా కానీ డైరెక్ట్గా చూడటం చాలా చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద గోపురం అనమాట, బ్యూటిఫుల్గా ఉండింది. అది సన్సెట్ టైంకి వెళ్ళాము. సో యాక్చువల్లీ బీచ్లో సన్సెట్ కూడా చూద్దాం అనుకున్నాం, బట్ దర్శనంకి వెళ్ళకపోతే ఇంకా లేట్ అయిపోతుందని ఫస్ట్ దర్శనం చేసుకుని ఆ తర్వాత సన్సెట్ వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూషన్ అనమాట. ఫస్ట్ దర్శనానికి వెళ్దామా లేకపోతే గోపురం పైకి వెళ్ళి చూడొచ్చు కదా, అదొకటి కూడా. సో బట్ ఇక్కడ లేట్ అయిందంటే సన్సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా గోపురం పైకి వెళ్ళి చూసినా అంత ఏం కనిపించదని చెప్పి ఇంకా ఫస్ట్ ఇటు వెళ్దామని చెప్పి ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 20 rupees అనుకుంటా గోపురం పైకి తీసుకెళ్తారు. సో ఇది గోపురం ఆల్మోస్ట్ 24 or 28 ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మనల్ని అలో చేసేది మాత్రం 18th floor వరకు లిఫ్ట్లో అలో చేస్తారు. సో అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన ఇండియాలోనే 2nd largest శివ స్టాచ్యూ అనుకుంటాం. సో ఒకవైపు బీచ్ కనిపిస్తుంటుంది, ఒకవైపు నది కనిపిస్తుంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్. సో మనకి ఆ పైకి వెళ్ళాక 4 windows ఏమో ఉంటాయి. అక్కడ నుంచి ఒక్కొక్క విండోలో నుంచి ఒక్కొక్క బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో సన్సెట్ టైం కూడా అనమాట. సో అందరం ఒక 1/2 hour అయితే అక్కడ స్పెండ్ చేసాము. సో మురుడేశ్వర గోపురము టెంపుల్ వ్యూ డే లైట్లో ఎంత బాగుంటుందో నైట్ లైటింగ్స్లో కూడా అంతే బాగుంటుందని విన్నామన్నమాట. అందుకని మేము ఈవినింగ్ ప్రిఫర్ చేసాము. సో ఈవినింగ్ డే లైట్లో చూడొచ్చు, అలాగే నైట్ లైటింగ్స్లో కూడా ఎలా ఉంటుందో చూడొచ్చు అని చెప్పి. సో ఇంకా గోపురం పైకి వెళ్ళి వచ్చేసాక ఇంకా దర్శనానికని వెళ్తున్నాము. ఇక్కడ మనకి గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్లో మ్యాండేటరీగా మనం ఎథ్నిక్ వేరే వేసుకెళ్ళాలి, బట్ మురుడేశ్వర టెంపుల్లో వచ్చేసి మనం నార్మల్గా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు అక్కడ
మనకి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. బట్ మేము ఇక్కడ శారీస్ వేసుకెళ్ళాము బాగుంటుందని చెప్పి. అండ్ పంచ అబ్బాయిలకి ఇంత మ్యాండటరీ ఏం కాదనమాట, నార్మల్ జీన్స్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇంకా టెంపుల్ లోపలంతా వీడియో ఏం రికార్డ్ చేయలేదు. సో బాగుండింది అనమాట, శివయ్య అంతా దర్శనం అయితే బాగా జరిగింది. ఫస్ట్ కింద ఒక శివయ్య టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకున్నాక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ భూ కైలాష్ అని ఒక మ్యూజియం కూడా ఉంది. సో అది చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అండ్ అక్కడ సపరేట్ టికెట్ ఉంటుందన్నమాట, అన్నీ ఒక 20 or 30 రూపీస్ రేంజ్లో ఉంటుంది టికెట్స్. సో ఈ స్టాచ్యూ చూస్తే అచ్చం శివయ్య కూర్చున్నట్టే ఉంది, చాలా చాలా బాగుండింది అనమాట, బ్యూటిఫుల్గా ఉండింది. తప్పకుండా మనం లైఫ్లో ఒకసారన్నా వెళ్ళి టెంపుల్ విజిట్ చేయాలి. ఇదే అనమాట భూ కైలాసం మ్యూజియం. ఇక్కడ స్థల పురాణం గురించి బొమ్మల రూపంలో మనకి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే అనమాట. సో పిల్లలకి అయితే మనం ఇలా బొమ్మలు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో అక్కడ వచ్చే మ్యూజిక్కి ఆ బొమ్మలకి చాలా బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్. సో ఈ మ్యూజియం అంతా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడైతే అచ్చం మురుడేశ్వర ఆ టెంపుల్ ప్లాన్ ఏంటో సేమ్ అలాగే బొమ్మల రూపంలో పెట్టారు. సో ఇంకా మ్యూజియం కూడా అయిపోయాక మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. బికాస్ మేము మురుడేశ్వర నుంచి బెంగళూరుకి అరౌండ్ 8:30కి బస్ బుక్ చేసేసుకున్నాము. సో ఇంకా టెంపుల్లోనే అరౌండ్ 7 అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. అండ్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ టైం మేనేజ్ అవ్వలేదు. సో మేము మార్నింగే మురుడేశ్వర రీచ్ అయిపోయింటే బాగా టైం కలిసి వచ్చేదనమాట. సో బట్ మేము బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ 5 to 7 ఒక 2 hours అయితే టెంపుల్ అంతా తిరిగి చూసామని లైటింగ్లో చూసారా, గోపురం చాలా చాలా బాగుంది. సో తప్పకుండా మీరు వెళ్ళి చూడండి టెంపుల్ని అయితే. మేమైతే ఇంక ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. సో ఇక్కడ ఒక 10 minutes హడావిడిగా నేను రాధిక వెళ్ళి పిల్లల కోసం బొమ్మలు కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఏమేమి చేశానో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను గోకర్ణలో ఏమేమి షాపింగ్ చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి గంట తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు కాస్ట్ అరౌండ్ 250 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా వెయిట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ ఒక 1 kg తీసుకున్నా, 700 రూపీస్వి. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కానీ నాకు ఏదో డౌట్గా ఉందనమాట, వాళ్ళు ఆ 600 కూడా మిక్స్ చేశారేమో అని చెప్పి. సో మీరు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో కొన్ని అయితే ఇలా బాక్స్లో పెట్టుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి బాదం ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇవి కూడా క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటాయి అక్కడ. అండ్ ఈ కంటైనర్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా. యాక్చువల్లీ బాదం కంటైనర్ పెడితే వాళ్ళు పిస్తా పంపించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రైజిన్స్ కూడా తీసుకున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి బిర్యానీ మసాలా, ఇవైతే క్వాలిటీ చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ మిక్స్ చేసి 250 గ్రామ్స్ ఇమ్మని చెప్పాను. సో దీనికి కాస్ట్ వాళ్ళు అరౌండ్ 350 వేశారు. సో ఇందులో కూడా నేను నాకు మెయిన్ కావాల్సినవి ఐటమ్స్ చెప్పి అన్ని మిక్స్ చేసి యాడ్ చేయించుకున్నాను. సో ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ చేసుకుంటే బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ మేడ్ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నా. దీని షేప్ బాగా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఈ డిజైన్లో నాకు లేదు. సో వాళ్ళు నాకు ఇది కాస్ట్ అరౌండ్ 500 చెప్పి 350కి ఇచ్చారు. ఇంకా బార్గెన్ చేస్తే అరౌండ్ 200కే వచ్చేసేది. బట్ టైం లేక ఇంకా తీసేసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుందనమాట. ఇది మెయిన్గా శారీస్ ఆర్ ఎథ్నిక్ డ్రెస్సెస్ మీద చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్యాగ్ అండ్ డైవీకి వచ్చేసి ఒక హ్యాట్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ నేను గోకర్ణలో చేసిన షాపింగ్. హోప్ మీ అందరికీ నా గోకర్ణ మురుడేశ్వర వ్లాగ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.